హాయ్, వెల్కమ్ బ్యాక్ చందు ట్రక్కింగ్ యూఎస్ఏ. ప్రజెంట్ అయోవాలో ఉన్నాను అండ్ లాస్ట్ నైట్ అయోవా ప్లేస్ మీరు చూసిందే. అండ్ లోడ్ పికప్ చేసుకున్నాను. కాలరాడో శామ్స్ క్లబ్కి వెళ్ళాలి, అది కూడా మీరు చూసిన ప్లేసే. లాస్ట్ నైట్ యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే కొంచెం స్నో పడటం వల్ల, స్నో అంటే స్నో కాదు, స్నో ఏం లేదు. లాస్ట్ నైట్ కొంచెం రెయిన్ స్నో రెండు మిక్స్ అయ్యి కొంచెం రోడ్స్ ఎట్లా అంటే బ్లాక్ ఐస్ అంటారు, అంటే మీకు అది కనిపించదు. రోడ్డు బ్లాక్గానే, ఐ మీన్ మామూలుగానే కనిపిస్తుంది, కానీ దాని మీద ఐస్ లాగా షీట్ లాగా ఇట్లా కవర్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు చేతిలో ఫోన్ ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది అంటే, నైట్ అయిన యాక్సిడెంట్కి అది స్టాండ్ కూడా కింద పడిపోయింది. సో చేతిలో పట్టుకొని చెప్తున్నాను. సో అది ముచ్చట. నా టైం బాగాలేదు, సో ఇంకా అయ్యింది. బట్ ఇంకా బండి చూపిస్తాను ఏమైందో. సో ఇంకేదైనా ఉంటే వీడియోలో కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను లోడ్ తీసుకొచ్చింది అక్కడ మామూలుగా ఇప్పుడు ఇది బాబ్టైల్ ట్రక్ వెళ్తుంది కదా, అక్కడ నుంచి లోపలికి ఒక 1 మైలే ఉంటుంది అది. ఆ ప్లేస్ మీరు చూసిందే. సో అక్కడి నుంచి వస్తున్నాను అండ్ ఇక్కడ టర్నింగ్ అవుతుంది కదా ఈ ట్రక్. సో అక్కడ టర్నింగ్ చేసినప్పుడు ఏమైంది అంటే, నాకు అర్థమైపోయింది స్టోరీ. రోడ్డు మొత్తం జారిపోతుందని. టైర్స్ ఒకటి, ఇంకోటి టైర్స్ స్పిన్ అవ్వట్లేదు, అంటే టైర్లు కదలట్లేదు. జస్ట్ ఇట్లా ఐస్ మీద ఇట్లా జారుకుంటూ వెళ్ళిపోతా అట్లా అవుతుంది బండి. అప్పటికి ఒక కాప్ని పిలిచాను హెల్ప్కి, నాకు ఇట్లా హెల్ప్ కావాలని. సో తను వచ్చాడు. తను వచ్చి, నువ్వు బండి సైడ్కి పెట్టేసి ఇంకా నడపకు, మార్నింగ్ కొంచెం రోడ్ క్లియర్ అయ్యేదాకా ఇక్కడే పార్క్ చేసుకో అన్నాడు. సో ఇట్లా బండి పార్క్ చేస్తాను, మీకు కనిపించచ్చు, రోడ్ సైడ్కి పార్క్ చేస్తాను. సో ఇట్లా పార్క్ చేసి ఇట్లనే ఈ ఎమర్జెన్సీ ఫ్లాషర్స్ వేసే ఉంచాను నైట్. సో ఆల్మోస్ట్ నైట్ 12:30 ఆ టైంలో ఏమైందంటే, ఇట్లా ఎదురుగా వచ్చేటోళ్ళు ఒక వేరే ట్రక్, అది డబల్ ట్రైలర్. సో తను కంట్రోల్ అవ్వలేక తన ట్రైలర్ ఏమైందంటే మొత్తం ముందు ఇట్లా ఓన్లీ బాయినెట్కి కొట్టేసింది. వెనకాల ట్రైలర్ అంతా ఓకే ఉంది నాది, ఇంకోటి లోడ్ ఉంది వెనకాల. సో బండి పరిస్థితి వచ్చేది, మొత్తం కూలెంట్ అంతా లీక్ అయిపోయింది కింద అదంతా. ఇంకా బండి స్టార్ట్ కూడా అవ్వట్లేదు. మొత్తం అన్ని డాష్ బోర్డ్ మీద అన్ని ఎమర్జెన్సీ లైట్స్ అవి వస్తున్నాయి. ఇంకా రేడియేటర్లోంచి మొత్తం లీక్ అయిపోయింది, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. సో కాప్స్ వచ్చారు నైట్. అండ్ ఇంకోటి, నా బండి ఎప్పుడైతే నైట్ యాక్సిడెంట్ అయిందో, నేను తినేవాడిని, ఇంకా మొత్తము కింద పడిపోయింది. అన్నము అంతా లోపల అంతా చెత్త అయింది, అంతా క్లీన్ చేసుకోనికి 1 గంట పట్టింది. సో అది అయిన తర్వాత ఏమైందంటే, నేను అనుకోకుండా డోర్ వేసేసాను, డోర్ లాక్ అయిపోయింది. ఇంకా కాప్స్ వచ్చాక మళ్ళీ వాళ్ళు సంథింగ్ వాళ్ళ దగ్గర ఉండే ఇన్స్ట్రుమెంట్ తోటి తీసి ఇంకా నన్ను నైట్ అయితే పడుకో, ఇంకా మార్నింగ్ మీ టోయింగ్ ట్రక్ వచ్చాక తీసేద్దు, ట్రాఫిక్ క్లియర్ చేద్దాం అన్నారు. సో ఇప్పుడు టోయింగ్ ట్రక్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో జస్ట్ మీకు బండి చూపినికి నేను కిందికి దిగాను. సో ఇది బండి పరిస్థితి. ఇప్పుడు దీనికి ఎన్ని రోజులు అవుతుందో మరి ఏం కథనో తెలియదు. ఇంకా మీకు ఇటు రైట్ సైడ్కి కూడా చూపిస్తాను. కొంచెము ఇది సిటీ రోడ్ అనమాట, అందుకే ట్రాఫిక్ వస్తూ ఉంది. సో ఇదంతా బాగానే ఉంది, జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తము చాలా డ్యామేజ్ అయిపోయింది, ఆడ మిర్రర్ కానీ మొత్తము. సో అదే ముచ్చట. ఇప్పుడు కంపెనీ వాళ్ళు టోయింగ్ ట్రక్ పంపిస్తున్నారంట. సో మరి అది ఏడికి తీసుకెళ్తారో, మరి నేను ఇప్పుడు హోటల్లో ఉండాలా, మరి వాళ్ళు నన్ను ఎక్కడ పెడతారో అదంతా తెలియదు. సో ఇంకా మీకు ఏది ఉన్నా నేను వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. ఇంకా అయోవాలోనే ఉన్నాను. అండ్ నిన్న బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఉన్నాను. సో నిన్న టోయింగ్ ట్రక్ రానికి లేట్ అయింది. అండ్ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, బండి ఎక్కడైతే ఉందో అక్కడే వదిలేసి నువ్వు హోటల్కి వెళ్ళిపో అన్నారు. హోటల్కి రానికి మెయిన్ ఏంటంటే, బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఇంకోటి బ్యాటరీ వర్క్ చేయట్లేదు బండిలో. సో బాగా డ్యామేజ్ అయింది, మీరు చూసారుగా ఫ్రంట్ పార్ట్ అంతా. సో ఇంకా మా వాళ్ళు హోటల్లో పెట్టేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఊబర్ పంపిస్తా అన్నారు హోటల్కి. సో ఊబర్ తీసుకొని నేను ఒక రెంటల్ కార్ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒక కారు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు రెంట్కి కారు మాట్లాడి పెట్టారు. ఆ రెంట్ కార్ తీసుకొని బండి అంతా ఎంటీ చేయమన్నారు. బండి అవనికి ఒక 1 మంత్ పైన పడుతుందంట.
సో బండి అంతా ఎంటీ చేసుకొని నా సామాన్ అంతా రెంటల్ కార్లు వేసుకొని ట్రాన్స్పోర్ట్కి రమ్మన్నారు. ఇంకో ట్రక్ ఇస్తారంట. అండ్ ఈ బండి రెడీ అయ్యాక అది నా ఇష్టం అంట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే టెంపరీ ట్రక్గా అది ఓకే ఉంటే అందులోనే ఉండిపోవచ్చు, లేదు అంటే ఈ బండి రెడీ అయినాక మళ్ళీ ఈ పాత బండి తీసుకోవచ్చు అంట. సో వాళ్ళు ఏ బండి ఇస్తారో ఇంకా తెలీదు. సో ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాక తెలుస్తుంది. ఇంకా మీకైతే ఇది చూసిందే మామూలుగా చాలా రూమ్స్ చూపించా, అన్నీ నార్మల్గానే ఉంటాయి. బట్ స్టిల్ చూపిస్తాను జస్ట్ చిన్న క్లిప్. అండ్ బయట రిసెప్షన్ వెళ్ళే వరకు కూడా ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. చలో ఇంకా మీకు రెంటల్ కార్ తీసుకున్నాక ఏ కార్ తీసుకున్నానో అది కూడా చూపించి ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి అంతా ఎంటీ చేసుకుంటాను. సో ఇదే కారు ఇప్పుడు మనము ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాల్సింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఈ రెంటల్ ప్లేస్ దగ్గర ఉన్నాను. సో ఇప్పుడే కార్ ఇచ్చారు. ఇంకా ఈ కార్ తీసుకొని ముందు ఇప్పుడు బండి దగ్గరికి వెళ్ళి ఇంకా బండి అంతా ఎంటీ చేసి ఇంకా బండిలో పెట్టుకొని వెళ్ళిపోవడమే. సో ఇంకా ట్రక్ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. సో బండి దగ్గరికి వచ్చాను. అండ్ మన ట్రైలర్ ఇదే, చెప్పాను కదా ట్రైలర్కి ఏం కాలేదు. అండ్ లోడ్ అట్లనే ఉంది. ఇది వేరే డ్రైవర్ ఎవరైనా వచ్చి తీసుకెళ్తారంట. సో పేపర్ వర్క్ ఆ బ్యాగ్ అందులో పెట్టేస్తాను. ఇంకా ఇదంతా ఒక ట్రక్ అండ్ ట్రైలర్ రిపేర్ చేస్తారంట ఈ ప్లేస్. సో ఇంకెళ్ళి సామాన్ అంతా తీసేసి ఇంకా ఇదే కార్లో వేసుకొని ఇంకెళ్ళిపోతాను. బండి అంతా ఎంటీ చేశాను. సో మొత్తం ఆల్మోస్ట్ ఫిల్ అయింది. అండ్ కొంచెం బ్యాక్ సీట్లో అయితే మామూలుగా జాకెట్ ఇంకా కొన్ని నా బట్టల బ్యాగ్ అది పెట్టేస్తాను. సో ఇది కొంచెం డిక్కీ కూడా కొంచెం పెద్దగానే ఉంది, స్పేషియస్గా. సో సరిపోయింది. ఇంకా మధ్యలో ఆపితే మామూలుగా గ్యాస్ ఫిల్ చేయడానికి ఆపుతాను. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏరియా వచ్చి ఒక 4.5 hours ఉంది. ఇంకా గ్యాస్కి ఒక్కటే ఆపుతాను, ఇంకెక్కడ ఆపేది లేదు. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫైనల్గా ట్రాన్స్పోర్ట్ దగ్గరలోకి వచ్చాను. అండ్ ఈ హోటల్ గుర్తుంది కదా మీకు, నేను ఈ ట్రాన్స్పోర్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు నన్ను హోటల్లో పెట్టారు కదా, సో అదే హోటల్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ హోటల్కి ఎందుకు వచ్చానంటే నా ట్రక్ మండే ఆఫ్టర్నూన్కి వస్తుందంట. అది వేరే సిటీ నుంచి రావాలంట. సో రేపు సాటర్డే సండే కాబట్టి మా వాళ్ళు ఇంకా హోటల్లో స్టే చేస్తే ఇంకా మండే రోజు ట్రక్ తీసుకుందాం అన్నారు. అండ్ ఈ కార్ వచ్చేసి ఇప్పుడు మండే వరకు నాతోనే ఉంటుంది. ఐ మీన్ నా సామాన్ అంతా నా బండిలో షిఫ్ట్ చేసుకునే వరకు నాతోనే ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడు ఈ 4 days వేస్ట్ అయిందిగా, మరి ఎట్లా అంటే ఇంకా కంపెనీ వాళ్ళు పే చేస్తారు, వాళ్ళే పే చేస్తా అన్నారు. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఇంకా నాకు ఏమేమి కావాలో, ఇంకా ఇండియన్ ఫుడ్ కూడా ఉంది, నేను ఆర్డర్ చేసుకుంది నిన్న. సో అది తినేస్తాను ఇప్పటికైతే సెట్. సో నాకు ఏమేమి సామాన్ అది తీసుకొని మీకు ఒక్కసారి రూమ్ చూపించి ఇంకా మీకు క్లోజ్ చేస్తాను. సో ఇదే మన రూము. ఇంకా మండే మార్నింగ్ వరకు ఇదే రూమ్లో ఉండేది.
అండ్ ఇందాక కింద నుంచే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నా చేతిలో ఆ సామాన్ అంతా పట్టుకొని అంటే కాలేదు. సో అందుకే ఇంకా అవి పెట్టేసి చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినా కదా, నేను జాయిన్ అయినప్పుడు సేమ్ అదే హోటల్ ఇందాక కింద కూడా చూపించాను కదా. సో అదే ఇక్కడ ఒక టీవీ, మైక్రోవేవ్, ఇవన్నీ చెప్పనవసరం లేదు, మీరు చాలాసార్లు చూసారు కాబట్టి. సో అది ముచ్చట. ఇంకా జర ముందైతే రైస్ ఇంకా కొంచెం నాన్ అవి ఆర్డర్ చేస్తాను నిన్న. సో అది జస్ట్ మైక్రోవేవ్ చేసుకుని తింటాను. సో అందరికీ గుడ్ నైట్. అండ్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను బండి తీసుకునేటప్పుడు మండే రోజు కంపల్సరీ వీడియో తీస్తాను. సో ఇప్పటివరకు అయితే ఇంతే. ఇంకేదన్నా ఒక 2 పెగ్గులు వేసి ఏదైనా సినిమా చూసుకుంటా టైంపాస్ చేసి ఇంత తింటా. సో అందరికి గుడ్ నైట్.